Welcome to my channel Learn Accounts with Ritvik. Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to explain about registration process of MSMES Intermediate First Year Commerce subject. Chapter 10, very important question for final exam. We are going to discuss Chapter 10 Micro, Small and Medium Entrepreneurs MSMES lesson chapter 5 marks question 5 marks answer. Question is briefly explain the registration process of MSMES. Answer. The registration process of MSMES includes the following 5 steps. Step 1. Complete the MSMES form. First step ఏంటంటే complete the MSMES form. In this first step, the applicants need to fill the MSMES form by filling all the details and submitting all the required documents. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్ ద ఎంఎస్ఎంఈఎస్ ఫామ్. ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్పుల అప్లికెంట్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఎంఎస్ఎంఈఎస్ ఫామ్ ఫిలప్ చేయాలి. డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. స్టెప్ 2. Preparation of documents. In this second step, the documents are prepared for registering MSME as per the required details. Second step ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇన్ దిస్ సెకండ్ స్టెప్లో డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్ అవుతాయి. రిజిస్టర్ కానికి ఎంఎస్ఎంఈఎస్ రిజిస్టర్ కానికి డీటెయిల్స్ కానికి రిజిస్టర్ అవుతుంది. ఇన్ ద డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఆర్ పార్ట్నర్షిప్ డీడ్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, కాపీ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్ బిల్ ఎక్సెట్రా. ఈ ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్ దేనికి అవసరం అంటే ఈ డాక్యుమెంట్ దేనికి రిజిస్టర్ చేసుకోవాలంటే పార్ట్నర్షిప్ డీడ్కి, ఇంకా బిజినెస్ అడ్రస్ ప్రూఫ్కి, కాపీ ఆఫ్ పర్చేసెస్కి, ఇంకా సేల్ బిల్స్కి, ఇంకెన్నో దానికి అవసరం పడుతుంది ఈ డాక్యుమెంట్ అనేది. స్టెప్ 3. ఫిల్లింగ్ ఎంఎస్ఎంఈఏ అప్లికేషన్. ఇన్ దిస్ థర్డ్ స్టెప్, the register verifies the submitted document. It takes 2 working days to verify it. స్టెప్ 3 ఏంటంటే ఫిల్లింగ్ ఎంఎస్ఎంఈఎస్ అప్లికేషన్. ఇది థర్డ్ స్టెప్. ఇది అనేది రిజిస్టర్ Step 3. Filling MSMES application. In this third step, the registration verifies the submitted documents. It takes 2 working days to verify it. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫిల్లింగ్ ఎంఎస్ఎంఈఎస్ అప్లికేషన్. ఇది థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్లో రిజిస్టర్ వెరిఫై చేస్తారంట. ఏంటిది డాక్యుమెంట్స్, నువ్వు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తారు. వెరిఫై ఎన్ని డేస్లో అవుతుంది అంటే 2 working daysలో వెరిఫై చేసేస్తారు. నెక్స్ట్ స్టెప్ 4. Application approval and registration. In this step, application is approved and registered. ఫోర్త్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ అప్రూవ్డ్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ స్టెప్లో అప్లికేషన్ అనేది అప్రూవ్డ్ అవుతుంది, ఇంకా రిజిస్టర్డ్ కూడా అవుతుంది. ఫిఫ్త్ స్టెప్ రిజిస్ట్రేషన్ క్రైటీరియా. ఇన్ దిస్ లాస్ట్ స్టెప్ registration criteria is fulfilled.
ఇది అనేది లాస్ట్ స్టెప్. రిజిస్ట్రేషన్ అనేది ఫుల్ అయిపోదు, అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడితోటి అయిపోతుంది. Entrepreneurs in services or manufacturing sector must have less than 50 crores of investment in plant and machineries. ఈ ఎంటర్ప్రైనర్స్ అనేది సర్వీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవనేది 50 crores కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. దేని మీద? ప్లాంట్ అండ్ మిషనరీస్ మీద. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్కి. ఏంది క్వశ్చన్? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. క్వశ్చన్: briefly explain the registration process of MES MS. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik.